Good evening, students. Today we are starting the microbiology syllabus. The first unit in the microbiology is the human microbial flora, that is the normal flora of the human body. ఈ టాపిక్ వచ్చేసి నార్మల్ ఫ్లోరా ఆఫ్ ద హ్యూమన్ బాడీ అంటే ఏ ఆర్గానిజమ్స్ మన బాడీ మీద ఉంటాయో ఆ టాపిక్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. దాన్ని మనము హ్యూమన్ మైక్రోబియల్ ఫ్లోరా అని అనొచ్చు, లేకపోతే నార్మల్ ఫ్లోరా ఆఫ్ హ్యూమన్ బాడీ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు దిస్ టాపిక్, నార్మల్ మైక్రోబియల్ ఫ్లోరా. దీని డెఫినేషన్ చూడండి. ఇట్ డినోట్స్ ద పాపులేషన్ ఆఫ్ మైక్రో ఆర్గానిజం దట్ ఇన్హాబిటెడ్ ద స్కిన్. ఏదైతే మన స్కిన్ మీద కానీ మ్యూకస్ మెంబ్రెన్స్ మీద కానీ ఒక హెల్తీ పర్సన్కి నార్మల్గా మైక్రో ఆర్గానిజమ్స్ వస్తే ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా, అలా కాకుండా మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నప్పటికీ కూడా పర్సన్ హెల్తీగా ఉండి అవి అక్కడే ఉండిపోతాయి, అంటే త్రూ అవుట్ లైఫ్ అవి అక్కడనే ఉండిపోతాయి. వాటిని మనము నార్మల్ మైక్రోబియల్ ఫ్లోరా అని అంటాం అనమాట. నెక్స్ట్, ఇన్ దిస్ టర్మ్స్ యూజ్ టు డిస్క్రైబ్ ద వేరియస్ మైక్రో ఆర్గానిజమ్స్. ఈ వర్డ్స్ నార్మల్ మైక్రోఫ్లోరా అని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఇది వేరియస్ అంటే చాలా టైప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజం పర్మనెంట్గా మన బాడీలో ఆ టిష్యూస్లో అవి ఉండిపోతాయి, బట్ అవి మనకు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ని కలిగించవు అనమాట. నెక్స్ట్ వచ్చేసి నార్మల్ ఫ్లోరా ఈ వేరియంట్ బోత్. ఒక సైడ్ నుంచి ఒక సైడ్కి చూసుకుంటే నార్మల్ ఫ్లోరా వచ్చేసి చాలా వేరియంట్గా ఉంటుంది. అంటే ఒక చోట చాలా ఎక్కువ నెంబర్ ఉండొచ్చు, ఇంకో చోట అదే ఆర్గానిజం చాలా తక్కువ నెంబర్ ఉండొచ్చు. సో అలా డిఫరెంట్ వేరియేషన్స్ అనేవి కూడా మనకి ఇక్కడ ఉంటాయి. ఈ నార్మల్ ఫ్లోరా అనేది త్రూ అవుట్ బాడీ మనకు ఇక్కడ మ్యాక్సిమంగా ఉండిపోతుంది. ఎస్పెషల్గా ఇంటర్నల్ ఆర్గన్స్ సిఎన్ఎస్లో కూడా మనకు ఉంటుంది, బ్లడ్లో ఉంటుంది, లివర్, స్ప్లీన్, ఇలా చాలా ఏరియాస్లో కూడా మనకు నార్మల్ ఫ్లోరా అనేది ఉంటుంది. బట్ కిడ్నీస్ అండ్ బ్లాడర్ మాత్రం ఇక్కడ మనకు అకేషనల్గా ట్రాన్సిజెంట్ ఆర్గానిజమ్స్ అంటే అక్కడ మాత్రమే ఒక్కొక్కసారి నార్మల్ ఫ్లోరా కనిపిస్తుంది, కానీ ఎక్కువ మాత్రం మనకు కిడ్నీస్లో కానీ బ్లాడర్లో కానీ కనిపించదు అనమాట. చూడండి, టైప్స్ ఆఫ్ ద స్కిన్ ఆఫ్ నార్మల్ ఫ్లోరా. అంటే నార్మల్ ఫ్లోరా అంటే మన బాడీ మీద మన స్కిన్లో ఉన్న 2 టైప్స్ ఆఫ్ నార్మల్ ఫ్లోరా ఏవేమంటే రెసిడెంట్ నార్మల్ ఫ్లోరా, నెక్స్ట్ ట్రాన్సిడెంట్ నార్మల్ ఫ్లోరా. ఈ రెసిడెంట్ నార్మల్ ఫ్లోరా ఇదేంటి అంటే రిలేటివ్లీ ఫిక్స్డ్ టైప్ అనమాట. అంటే ఇది ఆ ఏరియాకి పరిమితం. రెసిడెంట్ అంటే మనం అంటాం కదా రెసిడెన్షియల్ సర్టిఫికేట్, అంటే మనం ఈ ఇంట్లో ఉంటున్నట్టు ఒక సర్టిఫికేట్ ఇవ్వడం. అట్లా ఈ ప్లేస్లో ఈ ఆర్గానిజమ్సే ఉంటాయి అనే ఆర్గానిజమ్స్ని మనము రెసిడెంట్ నార్మల్ ఫ్లోరాస్ అని అంటాం అనమాట. నెక్స్ట్ ట్రాన్సిడెంట్ నార్మల్ ఫ్లోరా అంటే ఇవి షార్ట్ పీరియడ్ మాత్రమే, అంటే ఒక పీరియడ్లో మాత్రమే అక్కడ ఉండేసి వెళ్ళిపోతాయి. అట్లానే పర్సన్ మాత్రం హెల్తీగా ఉండరు అని కాదు, హెల్తీగానే ఉంటారు. కాకపోతే ఇవన్నీ మనకు బెనిఫిషియల్ మైక్రో ఆర్గానిజమ్స్ అనమాట. సో ఇవి ఓన్లీ షార్ట్ పీరియడ్, అది మేబీ డేస్ కానీ అవర్స్ కానీ వీక్స్ కానీ ఎలా కానీ ఓన్లీ షార్ట్ పీరియడ్లో ఉంటే వాటిని మనము ట్రాన్సిడెంట్ నార్మల్ ఫ్లోరా అని అంటాము. నెక్స్ట్ చూడండి, నార్మల్ ఫ్లోరా కెన్ కాజెస్ ద డిసీజెస్. ఈ నార్మల్ ఫ్లోరా డిసీజెస్ని కాజ్ చేస్తుంది. అది ఏ కండిషన్స్లో? నార్మల్ కండిషన్స్లో ఒక హెల్తీ పర్సన్కి నార్మల్ ఫ్లోరా ఉంటే ఎటువంటి డిసీజెస్ అనేటివి రావు, అవి ఇంకా మనకు హెల్ప్ అవుతాయి. కానీ ఇవి డిసీజెస్ ఎప్పుడు కాజ్ చేస్తాయి అంటే మన బాడీలో ఎటువంటి డిఫరెన్సెస్ కానీ వచ్చినా, నెక్స్ట్ హెల్త్ కండిషన్ బాగాలేకపోయినా, ఇమ్యూనిటీ పవర్ బాగాలేకపోయినా, నెక్స్ట్ బాడీ వచ్చేసి అబ్నార్మల్ స్టేట్కి వెళ్ళిపోతే ఖచ్చితంగా ఈ నార్మల్ ఫ్లోరా అనేవి మనకు ప్యాథోజెనిక్ మైక్రో ఆర్గానిజమ్స్గా కన్వర్ట్ అయిపోయి మనకు ఇన్ఫెక్షన్ అనేటివి కాజ్ చేసాయి అనమాట. సో ఇది ఓవరాల్ చార్ట్ మనకు డిఫరెంట్ సైడ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేది ఓవరాల్ చార్ట్. మనం దీన్ని బ్రీఫ్ అకౌంట్లో మనం ఇక్కడ నెక్స్ట్ స్లైడ్స్లో చూస్తాం అనమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ నార్మల్ ఫ్లోరా ఆఫ్ ద స్కిన్. అంటే స్కిన్ యొక్క నార్మల్ ఫ్లోరా అంటే స్కిన్ మీద ఎటువంటి టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది అంటే ఇవన్నీ మనకు కనిపించవు, ఎందుకంటే దీస్ ఆర్ మైక్రో ఆర్గానిజమ్స్. చూడండి, మనకి ఇక్కడ ఇన్ని టైప్స్ ఆఫ్ స్కిన్ అనేది బ్యాక్టీరియా అనేది మనకు కనిపిస్తుంది. అవి ఏవేవి అంటే కోయాగులేజ్ నెగటివ్ స్టెఫిలోకోకస్ ఉంటుంది, డిప్థీరియాయిడ్స్ ఉంటుంది, ప్రోపినియో బ్యాక్టీరియం యాక్టినే ఉంటుంది, స్ట్రెప్టోకోకై ఉంటుంది, ఆల్ఫా హిమోలైటిక్ స్ట్రెప్టోకోకై ఉంటుంది, అండ్ నాన్ హిమోలైటిక్ స్ట్రెప్టోకోకై ఉంటుంది, స్ట్రెప్టోకోకస్ ఆరియస్ ఉంటాయి. నాన్ ప్యాథోజెనిక్ నిసేరియా స్పీసీస్ అనేవి కూడా మనకు స్కిన్ మీద ఉండే నార్మల్ ఫ్లోరా. కానీ ఇవన్నీ మనకు ఏమీ అఫెక్ట్ చేయవు, జస్ట్ అది దాని యొక్క అంటే మన బాడీలో అక్కడ ఉంటాయి అనేసి అనమాట. ఓకేనా? నెక్స్ట్ నోస్కి కమింగ్ టు ద నోస్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ నార్మల్ ఫ్లోరా ఉంటుందంటే స్టెఫిలోకోకస్ ఆరియస్ ఉంటుంది, స్టెఫిలోకోకస్ ఎపిడర్మిస్ ఉంటుంది, స్ట్రెప్టోకోకస్ ఉంటుంది, కొరిని బ్యాక్టీరియా ఉంటుంది, నాన్ ప్యాథోజెనిక్ నిసేరియా ఉంటుంది, నెక్స్ట్ హీమోఫిలస్ స్పీసీస్ అనేటివి ఉంటాయి. నెక్స్ట్ కమింగ్ టు ద నాసోఫారింగ్స్. ఇదంతా మనం ఇప్పుడు స్కిన్ అయిపోయింది. నెక్స్ట్ రెస్పిరేటరీ సిస్టంలో మనకు నోస్ అండ్ నాసోఫారింగ్స్లో నార్మల్ ఫ్లోరా ఉంటుంది. సో నోస్ అయిపోయింది, నెక్స్ట్ ఇప్పుడు నాసోఫారింగ్స్ అనమాట. ఈ నాసోఫారింగ్స్లో మనకు సమ్ ఆఫ్ ద నార్మల్ ఫ్లోరా వచ్చేసి సమ్ నిసేరియా స్పీసీస్ ఉంటుంది, నెక్స్ట్ ఆల్ఫా హీమోలైటిక్ స్ట్రెప్టోకోకై ఉంటుంది, స్ట్రెప్టోకోకస్ ఎపిడర్మిస్ ఉంటుంది, స్టెఫైలోకోకస్ ఆరియస్ ఉంటుంది,
హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా ఉంటుంది, డిప్థెరియాయిడ్స్ ఉంటాయి, నెక్స్ట్ బ్రాహ్మణెల్లా క్యాటాహైడ్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు ద మౌత్, మనకు మౌత్లో ఎటువంటి టైప్ ఆఫ్ నార్మల్ ఫ్లోరా ఉంటుందంటే నాన్ ప్యాథోజెనిక్ నిసేరియా స్పీసీస్ లైక్ నిసేరియా మ్యూకోసా అండ్ నిసేరియా లాక్టిమియా అనే స్పీసీస్ ఉంటాయి. నెక్స్ట్ డిప్థెరియాయిడ్స్ ఉంటాయి అండ్ అనరోబ్స్ లైక్ ప్రైవేటెల్లా స్పీసీస్ ఉంటాయి, ఫ్యూసోబాక్టీరియన్ స్పీసీస్ కూడా ఉంటాయి, నెక్స్ట్ స్పైరోకిడ్స్ ఉంటాయి, నెక్స్ట్ యాక్టినోమైసిటీస్ ఉంటాయి, నెక్స్ట్ స్టెప్టోకోకై ఉంటుంది, నెక్స్ట్ బెనోలియా అనేవి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు ద కంజక్టివా నార్మల్ ఫ్లోరా. కంజక్టివా అంటే కంజక్టివా ఇస్ వన్ పార్ట్ ఆఫ్ నార్మల్ ఐ, సో మనం నార్మల్ ఫ్లోరా ఆఫ్ ఐ అని కూడా అనొచ్చు అనమాట. ఇక్కడ బ్యాక్టీరియా ఫౌండ్ ఇన్ ద కంజక్టివాలో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది అంటే డిప్థెరియాయిడ్స్ ఉంటుంది, స్టెఫెలోకోకస్ ఎపిడర్మిస్ ఉంటుంది, నెక్స్ట్ స్టెఫెలోకోకస్ ఆరియస్ ఉంటుంది, నెక్స్ట్ కమెన్సల్ నిసేరియా ఉంటుంది, నెక్స్ట్ స్టెప్టోకోకస్ నిమోనియా అనే స్పీసీస్ అనేవి మనకు ఉంటాయి. నెక్స్ట్ కమింగ్ టు ద లార్జ్ ఇంటెస్టైన్ అనమాట. లార్జ్ ఇంటెస్టైన్లో మనకు ఎటువంటి టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా నార్మల్ ఫ్లోరా ఉంటుందంటే అనెరోబ్స్ ఉంటాయి, ఫ్యూజోబాక్టీరియన్ స్పీసీస్ ఉంటాయి, బెప్టోబాక్టీరియం స్పీసీస్ ఉంటాయి, నెక్స్ట్ క్లోస్ట్రిడియా స్పీసీస్ ఉంటాయి, నెక్స్ట్ అనెరోబిక్ గ్రామ్ పాజిటివ్ కోకై ఉంటుంది, ఫ్యాకల్టేటివ్ అనెరోబ్స్ ఉంటాయి, గ్రామ్ నెగటివ్ కొలిఫామ్ ఉంటుంది, ఎంటిరోకోకై స్పీసీస్ ఉంటాయి, నెక్స్ట్ సూడోమోనాస్, లాక్టోబాసిల్లా అండ్ ప్రోడియస్ స్పీసీస్ అనేవి కూడా ఉంటాయి. నెక్స్ట్ కమింగ్ టు ద నార్మల్ ఫ్లోరా ఆఫ్ ద ఇయర్, అంటే మనకి ఇయర్లో ఎటువంటి టైప్ ఆఫ్ నార్మల్ ఫ్లోరా అంటే ఎటువంటి టైప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి అంటే స్టెఫెలోకోకస్ ఎపిడర్మిస్ ఉంటాయి, డిప్థెరియాయిడ్స్ ఉంటాయి, నెక్స్ట్ ఆల్ఫా హిమోలైటిక్ అండ్ నాన్ హిమోలైటిక్ స్టెప్టోకోకై అనేవి మనకు ఉంటాయి. నెక్స్ట్ లెస్ ఫ్రీక్వెంట్గా అంటే అప్పుడప్పుడు మనకు బ్యాసిలస్ నిసిరియా స్పీసీస్ కూడా మనకు ఇయర్లో కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ నార్మల్ ఫ్లోరా ఆఫ్ ద జెనిటరీ ట్రాక్ అన్నమాట, అంటే పర్సనల్ పార్ట్స్ అనమాట. జెనిటల్ ఆర్గన్స్లో మనకి ఇక్కడ నార్మల్ ఫ్లోరా అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇది అప్పర్ జెనిటరీ ట్రాక్ వచ్చేసి కిడ్నీ, యురేత్రా అండ్ యూరినరీ బ్లాడర్లో మనకి ఇవి ఉంటాయి. ఆల్రెడీ మీకు చెప్పాను కిడ్నీస్లో అకేషనల్గా మనకు నార్మల్ ఫ్లోరా అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూడండి, దాంట్లో కొన్ని బ్యాక్టీరియా స్పీసీస్ వచ్చేసి మనకు స్టెఫెలోకోకస్ ఎపిడర్మిస్, ఎంటిరోకోకస్ పికాలిస్, నెక్స్ట్ కొరిని బ్యాక్టీరియన్ స్పీసీస్ అనేవి మనకు యూజువల్లీ ప్రెజెంట్, అవి ఖచ్చితంగా ఉంటాయి. అది డిస్టల్ పార్ట్స్ ఆఫ్ యురేత్రాలో మనకి ఇవి కనిపిస్తాయి. నెక్స్ట్ ఫీమేల్ వచ్చేసి మనకు చాలా మటుకు కూడా అనటామికల్ రియాక్షన్స్ అనేవి జరుగుతుంటాయి. ఎక్కువ మనకు మెయిల్ కంటే కూడా ఫీమేల్లోనే మైక్రోబియల్ గ్రోత్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. ప్రైమర్గా మనకు ఏదైనా యాసిడ్స్ అనేవి రిలీజ్ అయినప్పుడు మనకు మేజర్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ వచ్చేసి లాక్టోబాసిస్ స్పీసీస్ అనేవి మనకు ఎక్కువ కనిపిస్తుంటాయి. ఆ లాక్టోబాసిస్ స్పీసీస్లో కూడా మనకు లాక్టోబాసిలస్ అసిడోఫిలస్ అనే స్పీసీస్ ఎక్కువగా మనకు కనిపిస్తుంది. మెయిన్ ఫీమేల్ వచ్చేసి మనకు వోల్వా పార్ట్స్లో వచ్చేసి స్టెఫెలోకోకస్ ఎపిడర్మిస్ కనిపిస్తుంది, డిప్థెరియాయిడ్స్ కనిపిస్తుంది, నెక్స్ట్ కొలిఫామ్ స్పీసీస్ అనేవి కనిపిస్తాయి. నెక్స్ట్ వజైనల్ వచ్చేసి మనకు సూన్ ఆఫ్టర్ బర్త్, అంటే బర్త్ తర్వాత మనకు ఏమేమి వస్తాయంటే అంటిల్ ప్యూబర్టీ అంటే మెచ్యూర్ అవ్వక ముందు వరకు మనకు కోకై బ్యాసిలై అనేది మనకు చాలా ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. ఎప్పుడు అది కూడా pH న్యూట్రల్గా ఉన్నప్పుడు మాత్రమే కనిపిస్తాయి. నెక్స్ట్ ప్యూబర్టీ అంటే ఆఫ్టర్ మెచ్యూరేషన్, అంటే మెచ్యూర్ అయిన తర్వాత మనకు వచ్చేసి చాలా ఐరోబిక్ అనరోబిక్ లాక్టోబాసిస్ అనేవి ప్రజెంట్ అయ్యి ఉంటాయి అన్నమాట వజైనాలో. ఓకేనా. నెక్స్ట్ లాక్టోబాసిస్ స్పీసీస్ అనేవి మనకు ఎక్కువ నెంబర్లో కనిపించి ఈస్ట్ అనేది కూడా మనకు ఎక్కువ నెంబర్లో కనిపించి మనకు ఇరిటేషన్ అనేది కాజ్ చేస్తుంది వజైనాలో. నెక్స్ట్ ఆఫ్టర్ మెనోపాజ్ అంటే ఆఫ్టర్ 45 years తర్వాత సర్టెన్ ఏజ్లో మనకు పీరియడ్స్ అనేటివి స్టాప్ అయిపోతాయి అనమాట. ఆ ఏజ్ని మనము మెనోపాజ్ అని అంటాము. సో ఈ మెనోపాజ్ తర్వాత మనకు వజైనాలో కనిపించే స్పీసీస్ వచ్చేసి స్టెప్టోకోకై, క్లోస్ట్రిడియా, ప్రోటివెల్లా, గ్రనేరియా వెజినాలిస్, యూరియా ప్లాజ్మం, యూరియోలెక్టికమ్, సమ్ టైమ్ ఆఫ్ ద ఈస్టెల్లా ఆర్ ఈకోలై ఆర్ ద కొలిఫామ్ స్పీసీస్ అనేవి మనకు కనిపిస్తాయేమో. ఓకేనా. ఇవన్నీ కూడా మన బాడీలో ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి. అంటే కొన్ని రెసిడెన్షియల్ అన్నా ఉండొచ్చు, కొన్ని ట్రాన్సిడెంట్ మైక్రో ఆర్గానిజమ్స్ అన్నా ఉండొచ్చు. కానీ ఇవన్నీ కూడా నార్మల్ ఫ్లోరా ఆఫ్ ద మైక్రో ఆర్గానిజమ్స్. అంటే ఈ నార్మల్ ఫ్లోరా ద్వారా పర్సన్ వచ్చేసి ఎప్పుడు అఫెక్ట్ కాడు. ఎప్పుడన్నా పర్సన్ వచ్చేసి అబ్నార్మల్ కండిషన్కి అంటే హెల్త్ ఇష్యూ పరంగా అబ్నార్మల్కి వెళ్తే అప్పుడు ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఛాన్స్ తీసుకొని ఇన్ఫెక్షన్స్ని కాజ్ చేస్తాయి. అంతవరకు నార్మల్ ఫ్లోరా ఒక హెల్తీ పర్సన్ని ఎటువంటి పరంగా కూడా ఇన్ఫెక్షన్ని కాజ్ చేయదు. ఓకేనా. థ్యాంక్ యూ.